ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా. నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, పొదువేమీ లేదు మాకు. మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను. లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కలవలెను ద్రాక్ష తీగలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. మా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా. నీ ఆత్మతో నింపుమా. దేవా మా
కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. నీ సేవకే అంకితము. నీ సేవకే అంకితము. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరి ప్రార్థన వలన వర్షం కూడా ఆగిపోయింది, మంచి వాతావరణం ఇచ్చాడు. ప్రిన్స్ రిబ్కాను దేవుడు ప్రేమించి మరొక బిడ్డనిచ్చిన సందర్భంగా ఈ స్తుతి కూటం ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా వాక్యం చెప్పడానికి పొన్నూరులో ఉన్నటువంటి రవి గారిని ఆహ్వానించాం. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి పెందలకాడు వచ్చాడు. మనందరికంటే ఇక్కడ వాళ్ళు రావటానికి ఇప్పుడు అయింది, ఆయన పాపం పెందలకాడు వచ్చాడు. ఇప్పుడు రవి గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవాన్ని పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, నీ సేవకులు డానియల్ పాల్ అన్నయ్య గారు, అలాగే కమలక్క గారిని ప్రభువా మీరు బలపరిచి తండ్రి ప్రభువా, నీ బిడ్డల పక్షముగా మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క ప్రియకుమార్తె రిబ్కాను ప్రభువా, ప్రిన్స్ను మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చినటువంటి రెండవ కుమార్తెను బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాం. దయగలిగిన దేవుడు నాయన, సర్వశక్తిమంతుడువు ప్రభువా, మాతో ఉన్నటువంటి వాడవు, మమ్మలను బలపరుచుచున్నటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క నా తండ్రి ప్రభువా సన్నిధిలో మేమందరము చేరి ఉండగా, బంధువులుగాను సంఘముగాను, ఇదిగో నా తండ్రి నీ యొక్క ప్రియ కుమారులుగాను కుమారులుగా కుమార్తెలుగా ప్రభా, నా తండ్రి నీ మాటలు ప్రభా మాలో భద్రపరిచి తండ్రి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు ఈ స్తుతి కూటాన్ని మీరు ఆశీర్వదించండి. దీని ద్వారా మాకు ఒక మేలును దయచేయండి, బిడ్డలకు ఒక మేలును దయచేయండి. ఏ సత్పరిశుద్ధ నామం పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పెద్ద ప్రసంగికుడిని కాదు. నేను మారు మనసు పొందినటువంటి మొదటి దినాల్లో మరి డానియల్ పాల్ అన్నయ్య గారి యొక్క ప్రసంగాల ద్వారా బహుగా సంతోషించేవాడిని. ఆ ఉపమానాలు, ఆ చక్కని ఉదాహరణలు, సరే నేనేననుకుంటే మా నాన్నగారికి కూడా బాగా ఇష్టం. మా నాన్నగారు చర్చికి రాడు, కానీ మైకులో వినపడుతుంటే నన్ను అడిగేవాడు, వాక్యం చెప్పింది ఎవరు అని అంటే బాపట్ల వచ్చిన, చాలా చక్కగా చెప్పాడురా అని సంతోషించేవాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముందు నేను వాక్యం చెప్పటం అంటే నాకు కొంచెం దడగానే ఉంది. అయినా మరి దేవుడిచ్చినటువంటి అవకాశం కాబట్టి నేను వారి ముందు వాక్యము చెప్పడానికి దేవుడిచ్చినటువంటి ధన్యత, గొప్ప భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా నేను అందరికీ తెలిసే ఉంటాను, పాతవాడిని. తెలియని వారు ఎవరన్నా ఉంటే, నేను పొన్నూరు, మా గ్రామము పొన్నూరులో దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నటువంటి వాడను. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ
లూకా సువార్త అనుకుంటా. మత్తయి సువార్త. పెద్దవాళ్ళ ముందు వాక్యం చెప్పాలంటే ఎట్లాగే ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రియ దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఇది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దేవుని సేవకులు చెప్పుచూ ఉండగా వినినటువంటి వాక్యమే ఇది. క్రొత్తదేం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దీని ద్వారా ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని ఈ రాత్రి మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి పొందును, అడుగు ప్రతివాడును పొందును. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. కాబట్టి మనము ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనమును కూడా మనం చూస్తాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దానిని చేతును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడిగేయన్నీ దేవుడిస్తాడు. అడుగు ప్రతివానికి, ఎవరైతే అడుగుతారో ఏ భేదమునో లేదు. పిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరు అడిగినా దేవుడు ఇచ్చేటటువంటి వాడు. అయితే దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎలాగా ఇస్తాడు అనేది మనం చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడుటకై దానిని చేతును. దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే, మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది మనకి ఇచ్చేది దేవుని మహిమ కొరకై ఇస్తాడు. ఏమండి, మనం ఏది అడిగినా దేవుని మహిమ కొరకు అడగాలి. కనుక దేవుడు ఇచ్చేది కూడా ఆయన నామమున మనం దేనిని అడుగుతామో అది తప్పక ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని ఉంది. కనుక దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా, నా నామమున మీరు అడిగినప్పుడు నా కుమారుడు తండ్రి కుమారుని మహిమపరచుటకై నేను దాన్ని చేతును అన్నాడు. ఇస్తాను, చేతును, ఇయ్యబడును. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, అది మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన కాదనక ఇచ్చేటటువంటి దేవుడు. ఇందుట్లో అనుమానం ఏమీ లేదు. అయితే మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వడు. కారణం ఏమిటంటే, అది నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఇవ్వడు, లేదా నేను అనుకున్నట్టుగా ఆయన ఇవ్వడు. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము అనుకున్నట్లుగా ఆయన ఇవ్వడు. ఆయన ఎల్లప్పుడూ అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. కానీ మనం అనుకున్నట్లుగా మాత్రం ఇవ్వడు. ఈ మాటను ప్రతి ఒక్కరూ గమనించాలి.
ఎందుకంటే ఒకవేళ మనం అడిగినవన్నీ ఇవ్వకపోతే, ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, మనిషికి ఎక్కడ లేనటువంటి విసుగు వస్తుంది, ఎక్కడ లేనటువంటి సనుగుడు వస్తుంది. అయ్యో, నేను అన్ని పనులు మానుకుని దేవుని సేవకులు పిలిస్తే నేను వచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చుని నా సమయం అంతా, లేకపోతే నా యొక్క శక్తినంతా వినియోగించి ఎంతసేపు నేను కూర్చుంటే, లేక ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరికి వస్తుంటే నాకేంటి ఫలితం? నాకేమొచ్చింది? కాబట్టి ఈ రీతిగా మనకు విసుగొచ్చేస్తుంది, సనుగుడు. ఇంకా వెళ్ళి ప్రయోజనం ఏమిటిలే, వాక్యం విని ప్రయోజనం ఏమిటిలే అనేటటువంటి విసుగు, అసహనం మనలో వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ మనం అడుగు వాటిని ఇచ్చేటటువంటి దేవుడే కానీ మనం అనుకున్నవన్నీ ఇచ్చేటటువంటి వాడు కాదు. ఏమంటే, మనం అనుకున్నవన్నీ ఇచ్చేటటువంటి వాడు కాదు, నువ్వు అనుకున్నవన్నీ ఇచ్చేటటువంటి వాడు కాదు. దేవుని మహిమపరచుటకై ఏంది, తండ్రి కుమారుని మహిమపరచబడినట్లు దానిని ఇస్తాను అని అంటున్నాడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగినటువంటి జవాబులు రాకపోతే దాని ఫలితం, దాని యొక్క కాంట్రవర్సీ, దాని యొక్క వ్యతిరేకత ఎలా ఉంటుందో చూడండి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పి కొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. ప్రియులరా, ఈ వాక్యంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. దేవుని యొక్క సమాధానం చూడండి 16వ వచనంలో. 16వ వచనం, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్ము ఆమెతో చెప్పాను. చూడండి, ఈ కాన్వర్జేషన్లో మీరు గమనించినట్లయితే, ఈ సంభాషణలో గమనించినట్లయితే ఆమె ఏం అడుగుతుంది? ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతుంది. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నీ పెనిమిటిని తీసుకుని రమ్మని. అసలు దీనికి సంబంధం ఏమన్నా ఉందా? ఏమంటే, ఈ మాటకి, ఆమె అడిగిన దానికి, యేసు ప్రభు చెప్పినటువంటి దానికి ఏంటి సంబంధం? మనకైతే ఎక్కడ లేని కోపం. ఏంటయా, నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకోటి చెప్తావు, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి అని విసుగు రావాలి. అసలే ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ నీళ్ళేమో లోతైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి. దాన్ని చేదుకోవటం, నీళ్ళు అందుతాయా అందవా, నేను ఎలా చేదుకోవాలి, ఈ ఉద్దేశంతో వచ్చినటువంటి ఆమె. ప్రియ దేవుని బిడ్డలారు, గమనించండి, మనం కూడా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏది వెనక ముందు ఏమి ఆలోచించుకొని అడుగుతూ ఉంటాం. ఆయన ఇచ్చుకుంటూ పోయాడు అనుకోండి, ఏంటి ప్రయోజనం? 38 సంవత్సరాల నుంచి కోనేటి గట్టు మీద ఉన్నాడు. ఎంతోమంది ఆయన ఎదురుగానే, ఎంతోమంది దేవుని యొక్క దూత ఆ కోనేటిలోని నీటిని కదిలింపగా, ముందుగా ఆ కోనేటిలో దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైనను స్వస్థత పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన మాత్రం అక్కడే కూర్చున్నాడు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరో ఏమో, ఎవరందరికీ మేము మేలు పొందాలా, మేము స్వస్థత పొందాలా, ఈ క్రమంలో పాపం ఈయన్ని పట్టించుకున్నవాడు లేడు. ఒక దినమున యేసు ప్రభువారే అక్కడికి వచ్చాడు. యేసు ప్రభువారే వచ్చి ఆయన్ని అడిగాడు, నువ్వు స్వస్థత పొందా కోరుచున్నావా
అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు కానీ నాకు ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు, నీవు లేచి నడుమని చెప్పాడు. నువ్వు లేచి నడుమని చెప్పాడు. సరే, కొంచెం కష్టంగానే దిగ్గున లేచి ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు, పరుపు నెత్తి మీద పెట్టుకున్నాడు, వెళుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఆ బజార్లో ఉన్నటువంటి కొంతమంది చూసి, ఒరి ఇతను 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి గట్టు మీద ఉన్నాడు కదా, ఎవరు ఈయన్ని బాగు చేసింది? అబ్బాయి ఆగాగు, నిన్ను పరుపును ఎత్తుకొని నిన్ను బాగు చేసినటువంటి వాడు, వెళ్ళమనినటువంటి వాడు ఎవడు అని అడిగితే అతను ఏమన్నాడంటే, ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రియులారా, ఒకవేళ మనం అడిగేవన్నీ, ఇప్పుడు ఆయన అడగలేదు, యేసు ప్రభు వారే అక్కడికి వచ్చాడు. నువ్వు స్వస్థత పరగోరుచున్న ఉచితంగా స్వస్థత పొందాడు. కానీ అతనికి ఎవరు ఈ అద్భుత కార్యం చేసింది, ఎవరు ఈ ఆశ్చర్య కార్యాన్ని చేసింది, ఎవరు నీకు మేలు చేసింది అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. మనం మేలులు పొందుతాం, కానీ దాని యొక్క తుది ఫలితం దేవునికి మహిమ ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభువారు ఇదేందా నేను నీళ్ళు అడిగితే ఈయనేమో నీ పెనిమిటి నా పెనిమిటికును ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధం ఏమిటి? యేసు ప్రభువారు ఏమన్నాడు, నాకు దాహమునకు నీళ్ళిమ్ము అని అడిగాడు. దాహమునకు నీళ్ళిమ్ము అడిగితే, అయ్యా ఈ బావి చాలా లోతైనది, దీన్ని చేదుకోవడం చాలా కష్టము అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నేనిచ్చు నీళ్ళుది నువ్వు ఈ బావిలో నీళ్లు త్రాగితే మళ్ళీ ఎల్లప్పుడూ దాహమునకిమ్మని అడుగుతావు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వెన్నడూ కూడా దాహమునకిమ్మని అడుగవు అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా చూడండి, అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయము. అయ్యా అని సంబోధిస్తుంది. మనం కూడా సహజంగా ఏదైనా అవసరత, ఏదైనా మేలులు మనకు ఉపయోగపడుందంటే అమ్మ అయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాం. మా బాబు నాకు కొంచెం సహాయం చెయ్యయ్యా, ఇలాగ బ్రతిమలాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని బ్రతిమలాడినట్లుగా, ఎందుకంటే ఆ నీళ్లు, ఆ కష్టం, ఆ శ్రమ నేనేడబడేది, ఈయనేదో ఉచితంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇది బాగుంది, నాకు ఈ కడవ మొయ్యాల్సిన పని లేదు, ఈ తాళ్ళు సమకూర్చుకోవాల్సిన పని లేదు, ఇంత దూరం రావాల్సినటువంటి పని కూడా లేదు, నేను ఇంటి దగ్గరే కూర్చుంటా, నాకు నీళ్లు కావాలి అంటే లోపల నుంచి బుడకమండి నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నేను నా పశువులందరూ కూడా నీళ్లు సృష్టించుకోవటం ఇదేదో మాయా మంత్రంలాగా అనుకుంది. కానీ ఈయన మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ప్రియులారా, మనం కూడా అంతే. మనం అడిగేటప్పుడు ఆయన ఎవరు, ఆయన చేయగలిగినటువంటి సమర్థత ఆయనలో ఎంత ఉంది, నేను అడిగింది ఆయనకి ఎంత ఉపయోగపడుతుంది, నాకెంత ఉపయోగపడుతుంది అని వివేచన ఏమీ ఉండదు. ఈ దినాల్లో అనేక మందిని గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉచితాశీర్వాదాలు, ఉచితమైనటువంటి దీవెనలు ఎక్కడ దొరుకుతాయి? మా దగ్గర ఉన్నాయంటే అక్కడికి పరిగెత్తుతారు, మా దగ్గరికి రండి అంటే ఇక్కడికి పరిగెత్తుతారు. ఇలాగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆమెకి నీళ్లు, సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి మహాశక్తి కలిగినటువంటి వాడు దేవుడు.
ఈ బావిలో నీళ్లు మీరు ఊపకండి అంటే పైకి రావు ఆ నీళ్లు. ఆమె దాహం తీర్చలేడా? ఏమండి, తీర్చగలడు. కానీ ఆమెలో ఉన్నటువంటి దుర్మార్గత, ఆమెలో ఉన్నటువంటి దోషము, ఆమెలో ఉన్నటువంటి విగ్రహారాధన, ఆమెలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన, ఇవన్నీ బయటికి వెళ్తే కానీ ప్రియులారా ప్రభు ఇచ్చేటటువంటి ఆ జీవ జలాన్ని శాశ్వతంగా సమృద్ధిగా అనుభవించగలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాయి. మనం కూడా అంతే. మనలో ఉన్నటువంటి మొత్తం దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలు లేకపోతే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎరగకుండా అదేదో లోకానుసారముగా వినియోగించుకునేటట్లుగా మనం అడిగితే దానివల్ల ఆ పరిపినెత్తుకున్నవాడు ఎవడయ్యా నిన్ను బాగు చేసిందంటే మనం కూడా ఏం చేస్తామంటే మాకు తెలియదండి, దానియేలు పాల్ గారి మందిరానికి వెళ్ళాం, దేవుడు మాకు మేలు చేశాడు అంటారు. అంతేగాని దేవుడు నాకు మేలు చేశాడో, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడో, దేవుడు నన్ను ఇలాగా మార్చాడు అనేటటువంటి అనుభవం ఎంత మాత్రం కూడా ఉండదు. ఒక దినమున అతను మందిరంలో ఉంటే యేసు ప్రభు వారు అదే మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఎంతమంది ఉన్నారే కానీ యేసు ప్రభు వారు దృష్టి కరెక్ట్గా ఆ స్వస్థత పొందినటువంటి వాని మీద పడింది. ఆయన ఏమనలా. యేసు ప్రభు వారు ఆయన్ని చూసి ఏమన్నాడంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది అతనికి. అప్పుడు వీధిలోకి వెళ్ళి ఊరిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, యేసును గూర్చి సాక్ష్యం చెప్పటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మనం అడిగేటటువంటివి దేవుడు ఆలస్యం చేస్తాడు. ఒక్కోసారి వెంటనే జవాబు వచ్చేసిద్ది, ఒక్కోసారి ఆలస్యం అవుతాయి, ఇంకొకసారి శూన్యం, శబ్దం, నిశ్శబ్దం, మనకేం తెలీదు. ఒకసారి వెంటనే సమాధానం వచ్చింది మనం అడిగిన వెంటనే, ఇంకోసారి దానికి వ్యతిరేకంగా కాదు అని వచ్చింది, మరొకసారి నెమ్మది, నిరీక్షణ, వేచి ఉండు సమాధానం వచ్చింది, మరొకసారి అసలు ఏం సమాధానం రాదు. కనుక మనం అడిగేటప్పుడు ఆయన ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, మనం అడిగిన అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు. కానీ మనం అనుకున్నట్లుగా కాదు, నీవనుకున్నట్లుగా కాదు, నేను అనుకున్నట్లుగా కాదు. ఆయన నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయనకొక ఆలోచన ఉన్నది, ఆయనకొక పని ఉన్నది. కనుక ఆ పనికి, ఆ ఆలోచనకి మనం తగినట్లుగా దేవుడు మనకి మేలు చేస్తాడు, మనకి సమాధానం వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము ఇక్కడ మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. హన్నా ప్రార్థన చేస్తుంది, స్పష్టంగా అడుగుతుంది,
నాకొక మగపిల్లను ఇచ్చినట్లయితే, దయచేసినట్లయితే, ఆ బిడ్డను నా కొరకు కాకుండా నీ కొరకు పెంచుతాను, నీకు పనికొచ్చేటట్లుగా పెంచుతాను. చూడండి ఎంత స్పష్టంగా అడుగుతుందో. కనుక ఆమెకు తగినట్లుగానే దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 22వ వచనం చూడండి. అయితే హన్నా నేను అడిగిన ఎన్నో వచనం అది 20 చూడు. ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఆమె నాకు ఒక మగ బిడ్డ కావాలి అని అడిగింది. ఎందుకు? ఆమె అప్పటికే అనేక అవమానాలు పొందింది, అనేకమైనటువంటి కొరతలు చూచింది. సమాజంలోనో లేకపోతే కుటుంబంలోనో అనేక ఒడిదుడుకులు, అవమానాలు పొందింది. కాబట్టి నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నా వేదన ఎవరు వింటారు? ఏమంటే సవతి వింటదా లేకపోతే పెనిమిటి వింటాడా? కాదు, వీళ్ళిద్దరూ కాదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది, నాకు ఒక మగ బిడ్డను దయచేయమంది. ఆమె అడిగినట్లుగానే నేను అడిగి తిననుకొని ఒక మగ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాను. వానికి సమూయేలు అని పేరు పెట్టాను. నా అనుభవంలో నాకు పెళ్ళైన క్రొత్తలో మారు మనసు పొందాను. మంచి పరిశుద్ధాత్మతో ఇంకేలా దేవుడు ఏం చెబితే అది చేయటమే, కానీ నా సొంత ఆలోచనలు మా సొంత ఆలోచనలు ఏమీ లేవు. సరే, దేవుని సేవకులు మా వివాహాన్ని చేశారు. తను కూడా మారు మనసు పొందినటువంటిది, కమలాంటి దగ్గర పెరిగినటువంటి మంచి భక్తిపరురాలు. సరే, నాకు అంత భక్తి లేకపోయినా నేను కొంచెం ప్రార్థనలో ఎదిగి దేవసాయం గారి దగ్గర లేకపోతే ఇష్టమాటపురంలోనో మరి తరచుగా అప్పుడు దారేలపాలని పొన్నూరు వస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అప్పుడు దేవునిలో మాటలు వింటూ దేవుని సేవకులు చెప్పినట్లుగా మంచి మంచి ఆలోచనలు. అదే భక్తి నేనేం తూకం వేసుకోలేదు, కానీ ఎన్ని కిలోలు ఉంటుందా, ఎన్ని మీటర్లు ఉంటుందా, లేకపోతే ఎన్ని లీటర్లు ఉంటుందా అని నేను కొలతలు వేసుకోలేదు. కానీ ఒక సంతృప్తి, నేను మంచి భక్తిని చేస్తున్నాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పెళ్ళైన వెంటనే మేము భార్యాభర్తలు మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే ఇద్దరం మోకరించి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు ఇద్దరం ఒకే ప్రార్థన, దేవుడు ఇద్దరు చాలు, మనకి ఇద్దరు చాలు, ఇక ఇద్దరి కంటే ఎక్కువ వద్దు. ఒకవేళ ఇద్దరు మగపిల్లలు పుడితే ఆడపిల్ల కోసం చూడొద్దు. ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు పుడితే మగపిల్లోడి కోసం చూడవద్దు. అటు మా తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. అయ్యా ఆడపిల్ల అవసరమయ్యా ఇంకోసారి, లేకపోతే మగపిల్లోడు అవసరమయ్యా ఇంకోసారి, అసలు వద్దునే వద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. ఎందుకంటే మేము ఉన్నతమైనటువంటి చదువులు చదివాం కాబట్టి ఉద్యోగాలు చేయకూడదు, దేవుని పనే చేయాలి, ఉద్యోగం చేయకూడదు, ఈ సర్టిఫికెట్లు వినియోగించుకోకూడదు తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఈ తీర్మానం మాకున్నది కాబట్టి ఇప్పుడు రేపు అధిక సంతానం అయితే పోషించటం కష్టం.
ప్రైవేట్ పని చేసుకోవాలి, కష్టపని చేయాలి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం ఉండదు, చేయలేము, అవకాశం ఉండదు. కాబట్టి ఏదో ప్రైవేట్ పని చేసుకోవాలా మనకు తగినట్లుగా. కాబట్టి కుటుంబం భారం అవుతుంది. కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. మరి మా ప్రిన్స్ను మా రెబ్కా ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. ఇద్దరు ఆడపిల్లలే కదా నాకులాగా. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎంత ఒత్తిడి వచ్చినా మేము చక్కగా ఇద్దరితోనే ముగించుకున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం దేవుడు చెప్పినట్లుగా, దేవుని అడిగినట్లుగా, దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మనం నడుచుకుంటే ప్రియ దేవుని బిడ్డలో వచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం చెప్పలేమండి. అసలు చెప్పలేము. అసలు ఎంతగా స్తుతించాలా, ఎంతగా స్తుతించాలి. అయ్యో ఈ పిల్లల్ని ఎట్లా చదివించాలి. ఇద్దరు ప్రైవేట్ జాబులే, 450 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక కాన్వెంట్లో 13 గంటలు నిలబడి చెప్తే, నేను ఒక చిన్న షాప్ పెట్టుకుని అక్రిలిక్ గ్లో సైన్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాస్టిక్తో అక్షరాలు తయారు చేయటం, లైటింగ్ బోర్డ్స్ పెడతాం. ఇదేమో ఫ్లెక్స్. కానీ నేను ప్లాస్టిక్తో చేసేవాడిని. సేమ్ ఇలాగే ఉంటుంది, దీనికంటే మన్నిగ్గా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. ఆ రోజుల్లో కొత్త 87వ సంవత్సరంలో. కాబట్టి దేవునికి మేము చదువుకున్నాము అన్నది మర్చిపోయాం. ఇక జీవన విధానంలో దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉంటూ ముందుకు సాగాలో అలాగా కష్టపడుతూ పిల్లల్ని చదివించాం. దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఇవాళ సేవలో ఏం చెయ్యాలి అని అనుకుంటే అది చేయగలిగిన స్తోమతకి దేవుడు లేవనెత్తాడు. ప్రియులారా, దేవుడు మనకి జవాబులను ఇస్తాడు, మనం అనుకున్నట్లుగా కాదు. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, నువ్వు అనుకున్నట్లుగా కాదు. దేవునికి ఉపయోగపడేటట్లుగా, తండ్రి కుమారుని మహిమపరచబడునట్లు దానిని చేతును. మా ప్రియులు, మా యొక్క బిడ్డలు ప్రిన్స్, అలాగే రెబ్కాలు కూడా నాకంటే మంచి స్టడీస్ బిడ్డలకి ఇచ్చాడు. అలాగే మంచి స్కిల్ని ఇచ్చాడు, మంచి నిపుణత కలిగినటువంటి జాబు. కాబట్టి దేవుడు ఇద్దరు ఆడపిల్లలైనా కష్టపడి చదివించాను, నాకంటే ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి అప్పచెప్పుకుంటే చాలు. హన్న తన బిడ్డని దేవునికి అప్పచెప్పుకుంది. దేవుడు ఎంత దాను మొదలుకొని బేర్షబా వరకు సమూయేలంతా ప్రవక్త లేడు. కనుక ప్రీతి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడు చేసిన మంచి దేవుని బిడ్డనిచ్చాడు. చూడండి, ఎవరైనాను సరే, మగపిల్లలనే కాదు ఆడపిల్లను, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంది. కుమారులు, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ ఉంటుంది. పిల్లలు, అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. కాబట్టి కుమారులు, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. కనుక ప్రియులారా, స్వాస్థ్యము అంటే తరతరాలకి అది హక్కు, తరతరాలకి అది హక్కు.
బిడ్డలు మన స్వాస్థ్యము కాబట్టి ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి. దేవుని కొరకు పెంచాలి, దేవుని చేత పెంచాలి, దేవుని అందు పెంచాలి. దేవుని కొరకు పెంచాలి. మా బాబే, మా అయ్యో ఒద్దుగా ఉండాడే, ఎర్రగా ఉండాడంటే సంసోన్ తయారైనట్టు తయారవుతారు. ఏమంటే సంసోన్ కూడా వాళ్ళు ఖండించలేకపోయారు. వీధుల్లో ఆటలాడుతుంటే దేవుని వాగ్దానము చేత పుట్టినటువంటి వాడే కానీ వాళ్ళు ఖండించలే. అయ్యా నువ్వు బజార్లో ఆడుకోకూడదురా, నువ్వు నాజీరు చేయబడినటువంటి వాడివి, కాబట్టి నువ్వు ప్రత్యేకంగా దేవుడు మాకు ఇచ్చాడు నిన్ను, కాబట్టి నీకు ఒక గురి ఉంది, నీ వలన ఒక కార్యం దేవుడు చేయాలని తలంచాడు, కాబట్టి నువ్వు వీధుల్లో తిరగొద్దు అని ఖండించలేకపోయారు. అలాగే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే అయ్యా ఇది మనకి తగదరా, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరు? ఫిలిస్తీన్ల అమ్మాయి, మనం ఎవరు? దేవుని బిడ్డలం, హెబ్రీలం. కాబట్టి మనకి తగదయ్యా, ఏదో నా మాత్రకి ఒరే నువ్వు అట్ట చేస్తే ఎట్టరంటే లేదు లేదు నా అమ్మాయిని ఇస్తేనే నేను, అయ్యో ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, సరేలేరా నీ ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పెంచాలి, అంతేగాని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగో మన ఇష్టం వచ్చినట్లుగో కాదు. ప్రిన్స్కి రిప్కాకి నేను చెప్తున్నాను, ఒక తాతగారిగా, నేను తాతగారిని అందుట్లో అనుమానం లేదు, కాబట్టి దేవుని చేత పెంచబడాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచబడాలి, దేవుని యందు పెంచబడాలి. దేవుని యందు పెంచబడితే ఇక వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వాళ్ళ బిడ్డ మీద సోకనివ్వండి. దేవునిలో ఉంటే, దేవుని యందు ఉంటే అది ఏ మాత్రం కూడా వాళ్ళకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రావు. కనుక దేవుడు బిడ్డలను ఆశీర్వదించి మరి దేవుడే ఇచ్చాడు, ఇది దేవుని చిత్తం. ఈ స్తుతికోవటం ఇలాగ పెట్టుకోవటం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మాకు అనేకమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు, మాకు అనేకమైనటువంటి కోరికలు ఉండవచ్చు, కానీ మా ఆలోచనలకు తగినట్లుగా, మా కోరికలకు తగినట్లుగా ఒకవేళ మిమ్ములను అడిగినట్లయితే తండ్రి ప్రభువా, మేము అనుకున్నట్లుగా ఏది జరగదని మేము మొదట గ్రహించున్నట్లు మీరు కృప చూపండి. నా నామమున ఇదిగో మీరు అడుగు వాటినల్లా మీరు ఇస్తాను అని సెలవిచ్చారయ్యా. తండ్రి కుమారుని మహిమపరచబడినట్లు దానిని చేతును అని మీరు చెప్పారు. అవును తండ్రి, మేము అడిగే దాంట్లో నా తండ్రి నీ యొక్క కార్యం ఉండాలని, నీ ఆలోచన ఉండాలని, నీ పని కొరకు మేము అడగాలని ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి జీవవాక్కులను బట్టి నీకు వందనాలు. మా యొక్క ప్రియులు ప్రిన్స్ అలాగే రిబ్కాలను కూడా మీరు ఆస్వాదించి మీరు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నిన్ను స్తుతించుచూ ఉన్నాం. ఇలాగూ చేయుట ఇదిగో నీ యొక్క చిత్తము అన్న తండ్రి మీరు సెలవిచ్చి ఉండగా ఈ బిడ్డలు నీ కొరకు పెంచబడినట్లు, నీ చేత పెంచబడినట్లు, నీ అందు పెంచగలిగినట్లు తండ్రి మీరు కృప చూపండి, తగు జ్ఞానమును దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు బలపరచం. మేము వేటిని అడగాలో, ఎలా అడగాలో ప్రభువా, మీరు చెప్పినటువంటి మాటలు ఈ బిడ్డల హృదయాల్లో ముద్రించబడేటట్లుగా సహాయం దయచేయండి. అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉండగా నీకే మహిమ ఘనత తెచ్చుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామం పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, అందరూ స్తుతికోవటం అని చెబితే అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
భోజనాలు సిద్ధపరిచారు. మీరు కింద తొందర ఏం లేదు, సమృద్ధిగా ఉంది. తొందరపడి మళ్ళా వెనక ఉంటుందో లేదో అనేది అసలు దేవుడి దయవలు ఎప్పుడు అట్లా జరగదు మన దీనిలో. ఇక మిగిలి ఆలయాలకు పంచడమే కానీ, కాబట్టి తొందరపడవద్దు. ఒక అడుగు ఆలస్యమైన అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. చివరగా మన ప్రిన్స్ తండ్రి వరప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, మీ కృప కనికరములకై స్తోత్రం. యెహోవా చేసిన మేళ్లకు నేను ఆయనకి ఏమి చెల్లించదును? రక్షణ పాత్ర చేతపరుచుకుని ప్రభువా మీకు స్తుతులు అర్పించదు. తండ్రి మీకు వందనాలు, మీ కృపను బట్టి తండ్రి. అయ్యా, సాయంకాల సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ మహిమగల కూటమికై స్తోత్రం. తీసుకొచ్చిన విశ్వాసులు, మా బంధువులు, మా యొక్క శ్రేయాభిలాషులు అందరికై వందనాలు నాయన. మీ వాక్యం అందించిన మీ బిడ్డకై స్తోత్రం తండ్రి. నిజముగా ప్రభువా వారు చెప్పినట్లు దేవుని కోరిక దగ్గర మా విన్నపమును మేము ఆయనకు నిత్యము అడుగుతూనే ఉండాలి. ఆయన చిత్తమైనది మా జీవితంలో చేసినప్పుడు సంతోషముగా అంగీకరించి మీకు నమ్మకంగా జీవించడానికి మీ కృప చూపండి, సహాయం దయచేయండి. మీ మేలులకై స్తోత్రం. బిడ్డను ఆశీర్వదించయ్యా, మీ కృప చూపు తండ్రి. క్రీస్తు ప్రభు వారి పెట్టుబడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి. ముఖ్యంగా ప్రిన్స్ రెప్కాలను ప్రేమించిన బిడ్డకు తోడైండి. నీ దయలో నీ కృపలో ఎదిగేటట్లు చేసి ప్రభు మహిమ పొందునుగాక. ఆమె. అందరికి వందనాలు. ముందు సహోదరులు వెళ్ళండి, తర్వాత సహోదరులు వెళ్ళవచ్చు మెల్లిగా. అందరు లిఫ్ట్లో పట్టరు కాబట్టి నడవగలిగిన వాళ్ళు నడిచి వెళ్ళండి. ఇక మోకాళ్ళ నొప్పుల వాళ్ళకు తప్పదు, వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళండి. దిగండి.